ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి త్రిపుర రిసార్ట్లో అయితే ఉన్నామండి. సో రూమ్ టూర్ చేద్దామని చెప్పేసి నైట్ మా హస్బెండ్ బర్త్డేకి టైం అవుతున్నా కూడా నేను పెట్టుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ రూమ్ అంతా మెస్సీ చేసేస్తాం, బట్టలు అక్కడ వాడేయడం, ఛార్జెస్ అక్కడ పెట్టేయడం. సో అందుకని ఫస్ట్ మీకు రూమ్ టూర్ చేసిన తర్వాతనే ఇంకేదైనా ప్రాసెస్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ రూమ్ టూర్ అయితే పెట్టుకున్నానండి. సో రూమ్ అయితే నాతో పాటు మీరు కూడా చూసేసండి ఎట్లుంది ఏంటిది అన్నీ చూడండి. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు నేనైతే షాక్ అయినా. నాకైతే మస్తు నచ్చిందండి. రియల్గా చెప్పాలంటే అన్నీ టు బి ఫ్రాంక్గా మనం బడ్జెట్ పెడతాము, ఆ బడ్జెట్కి తగ్గట్టు హోటల్ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ నీట్గా అంటే నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. సో చూడండి, లగ్జరీగా ఉందండి. సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి మన సిట్టింగ్కి ఏమన్నా తినడానికి కానీ కాఫీ తాగడానికి కానీ సిట్టింగ్ 2 చైర్స్ ఇచ్చారు, ప్లస్ ఒక టేబుల్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఫుల్ కర్టన్ ఇచ్చారండి. అంటే డే టైంలో వెంటిలేషను, మనకి స్విమ్మింగ్ పూల్ అవన్నీ ముందే ఉంది, ఆపోజిట్లోనే ఉంది. సో చూడడానికి కోసం అని వ్యూ పాయింట్ లాగా ఇచ్చారండి. కావాలంటే మీరు కూడా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి డబుల్ లేయర్ కర్టన్ లాగా ఇచ్చారండి చూడండి. సో చూడండి, ఇది వచ్చేసి డబల్ లేయర్ ఇచ్చారండి. ఇది ఫ్రంట్ అంటే ఎవరికైనా ట్రాన్స్పరెంట్ కొంచెం మనం చూడడానికి వాళ్ళకి మనం అంతా కనబడకుండా ఇదైతే ఇచ్చారండి. చూడండి ఒకసారి జూమ్ చేయండి. సో ఏమంత కనపడదండి, ఎందుకంటే ఇది నైట్ 11:30 అవుతుంది. సో నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూడండి, వ్యూ పాయింట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి, ప్లస్ కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నాకైతే చాలా నచ్చిందండి. ఫస్ట్ నేను ఇంకేం చూడలేదు యాక్చువల్గా. నాకైతే ఈ రూమ్ కానీ ఎంట్రన్స్ కానీ అన్నీ చాలా నచ్చినాయి. ఇక్కడ కస్టమర్ కేర్ ఏమంటారు అండి, చాలా సపోర్ట్. సో రిసెప్షన్లో కూడా మాట్లాడడానికి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు స్టోరీ చెప్పాను కదండి వేరే వీడియోలో. యాక్చువల్గా మాకు ఇట్లా లేట్ అవుతుంది, 11కి ఎట్లా చెక్అవుట్ చేయాలి, దగ్గరికి రా కనబడదు. రిసెప్షనిస్ట్ కూడా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారండి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఒక లేడీ మాట్లాడారండి, తన నేమ్ యాక్చువల్గా నాకు తెలియదు. సో చాలా అంటే చాలా సపోర్టివ్గా ఎన్ని టైమ్స్ నేను కాల్ చేసిన అసలు చిరాకు పడకుండా నా కాల్ లిఫ్ట్ చేసి మరీ ఆన్సర్ ఇచ్చారు. దేని గురించి అంటే మేము ఇట్లా 11 o'clockకి మరి చెక్అవుట్ చేయడం కుదరదండి, మాకు టైం లేదు, అంత టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పినా కూడా తను చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. లేదు మేడం, మీరు 1-1:30 వరకు రూమ్ వాడుకొని అప్పుడు చెక్అవుట్ చేయండి, కావాలంటే మీరు ఈవినింగ్ 5 వరకన్నా మీరు అవుట్డోర్వి ఏమన్నా వాడుకోవచ్చు, తిరగొచ్చు, గేమ్స్ అట్లా ప్లే చేసుకోవచ్చు అని చెప్పిందండి. సో అందుకే సడన్గా మేము బుకింగ్ చేసుకోవాల్సి వచ్చింది. సో చూడండి, ఇది వచ్చేసి బెడ్ అండి. చాలా చాలా సాఫ్ట్గా ఉంది. పడుకోగానే అలసిపోయి వస్తాం కదా, మంచిగా నిద్ర పడుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడైతే మీకు తెలిసిందే ఛార్జింగ్ పాయింట్ కానీ ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి. సో ఇంతే అండి. ఇప్పుడు కలర్ కాంబినేషన్ కూడా రూమ్ ఎట్లా డిజైన్ చేశారండి, పీస్ఫుల్గా అనిపించాలనే డిజైన్ చేశారు, లైట్గా కలర్స్తో. ఇక్కడైతే ఇంకా ఎమర్జెన్సీలో ఫోన్ వాడుకోవడానికి ఫోన్ అయితే ఇచ్చారండి, ల్యాండ్ లైన్. అన్ని రిసార్ట్లో ఉండేదే ల్యాండ్ లైన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చారండి రూమ్ కస్టమర్స్కి. ఇది రెస్టారెంట్ది క్యూఆర్ కోడా, మరి క్యూఆర్ కోడో తెలీదు, ప్లస్ దాని మెనూ లిస్టో తెలీదు. మెనూ లిస్ట్ అనుకుంటా. ఐ థింక్ ఇక్కడికి ఆర్డర్ పెట్టుకుంటే రూమ్కి తీసుకొచ్చి ఇస్తారేమో, ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదండి. జస్ట్ ఇట్లా వచ్చిన 1 అవర్కి నేను వీడియో తీస్తున్నాను, జస్ట్ చూసాను అంతే. ఇంకా రేపైతే ఇంకా డే 2 వీడియో అయితే కంపల్సరీ మీకు చేస్తానండి. ఇక్కడ ఇంకా నార్మల్గా టీ పాయింట్ టైప్ కూర్చొని స్టడీ టేబుల్ టైప్ ఇచ్చారండి. సో ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు. మాకు కేక్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ నడవట్లేదేమో అనుకున్నాను, బట్ ఫ్రిడ్జ్ నడుస్తుంది. అలా కాల్ చేసి చెప్పాము, ఫ్రిడ్జ్ నడవట్లేదేమో అండి, రన్ అవ్వట్లేదు అని. అంటే ఒక 10 minutes ఆన్ చేసి పెట్టండి, అప్పుడు కూడా కూలింగ్ అవ్వకపోతే మీరు కాల్ చేయండి అన్నారు. 5 minutesలోనే కూల్ అయిపోయింది. సో కేక్ అయితే అందులో పెట్టేసామండి. సో ఇక్కడ ఇంకా హాట్ వాటర్కి కానీ, అక్కడైతే టీవీ యూనిట్ అండి, అది తెలిసిందే కదా. సో ఇక్కడైతే ఇంకా మన కాఫీ కానీ టీ కానీ హీట్ చేసుకోవడానికి. సో చూడండి, వాళ్ళు ఇచ్చారు కూడా ఆల్రెడీ కాఫీ పౌడర్, స్పూన్ టైప్ ఇవి. సో షుగర్ ప్యాకెట్స్, బ్రూ ప్యాకెట్స్, కాఫీ. ఇక్కడ చూడండి, చాయ్ పత్తి చిన్న ఎంత ముద్దుగున్నాయి కదా, తీసుకెళ్ళిపోతా ఇంటికి వాడకుండా కానీ.
ఇంకా 2 కప్స్ అంటే 2 మెంబర్స్కి రూమ్ బుక్ చేసుకున్నామండి. అందుకే అన్ని 2 ఇచ్చారు యాక్చువల్గా దగ్గరికి అన్ని 2 ఇచ్చారు యాక్చువల్గా. ఎట్లా అంటే 2 గ్లాసెస్, 2 కప్స్, 2 ప్లేట్స్ అన్నట్టుగా 2 కాఫీ పౌడర్ ప్యాకెట్స్, షుగర్ ప్యాకెట్స్, ప్లస్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ టైప్ ఇచ్చారండి. చాలా బాగుంది అసలు నీట్గా. ఇలాంటి మిర్రర్స్ అంటే అందరికీ డ్రీమ్ టూర్, డ్రీమ్ హోమ్ అని చెప్పేసి ఉంటారు కదా, ఇట్లా ఉండాలి ప్రతి ఒక్కరి బెడ్రూమ్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడైతే ఇంకా సేమ్ డ్రెస్సింగ్ యూనిట్ ఫ్రెష్ అవ్వడానికి సూపర్ ఉంది, బాగుంది. ప్లస్ ఇవి చూడండి, ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఎంత మినీగా ఎంత బాగున్నాయి అసలు కదా. ఇది వచ్చేసి షాంపూ, ఇది మాయిశ్చరైజర్ అండి. చాలా బాగున్నాయి అసలు, క్యూట్గా ఉన్నాయి. ప్లస్ ఇవి వచ్చేసి సోప్ అండి. ఇవన్నీ త్రిపుర బ్రాండ్ నుండే వాళ్ళు డిజైనింగ్ చేయించుకున్నారు అనుకుంటానండి. సో అంతే అండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్రష్ అండి. మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను. చిన్న కోల్గేట్ టైపు పేస్ట్ ఇచ్చారండి. ప్లస్ స్మాల్ బ్రష్. అంత క్వాలిటీ అంటే అంత లేదండి. ఓకే మనం వాడతామో లేదు తెలీదు, బట్ ఓకే అండి. సో ఇంకా మిగిలిందంటే ఇక్కడ మనకి దీని ఏమంటారు, లాకర్. గోద్రేజ్ బ్రాండ్ వాళ్ళే లాకర్ ఇచ్చారు. మనకంత సెక్యూరిటీగా ఇప్పుడైతే ఏం తెచ్చుకోలేదు, పెట్టేటి కూడా ఏం లేవు. సో 2 టావెల్స్ ఇచ్చారండి. ఇంకొకటి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ మన స్టోరేజ్ పర్పస్ ఇచ్చారు. సో మేమైతే ఇప్పటికీ చూడే నా లిప్స్టిక్స్, మస్కారా, ప్లస్ చిన్న క్లిప్పు, మా హస్బెండ్వి బర్త్డేవి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అయితే నేను పెట్టుకున్నానండి. అంతే. కింద అయితే బట్టలు మడత పెట్టేసాము, రూమ్ మెస్సీగా ఉండకుండా. ఇప్పుడు వచ్చి తీసేసిన బట్టలు దాంట్లో పెట్టుకున్నాను నేను. సో అంతే అండి. ఇంకా వాష్రూమ్ ఉంది, అయితే వాష్రూమ్ అండి చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చూసాండి నాతో పాటు మీరు కూడా. బాగుంది. చాలా